పిల్లలకు దవడలు వాచిపోయి గవద పిల్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తినటం తాగటం కూడా కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. ఆటలమ్మ పొంగల మాదిరిగానే గవద పిల్లలు కూడా వైరస్ సోకడం వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో గవద పిల్లలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటువ్యాధి కావడంతో లాలాజలం తుంపర్ల ద్వారా చాలా తేలికగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే స్కూలుకు వెళ్లే పిల్లల్లోనూ హాస్టల్లో ఉండే పిల్లల్లోనూ గవద బిళ్ళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు గవద బిళ్ళలు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో గవద బిళ్ళలు ఎందుకు? గవద బిళ్ళలు అనేది చాలామంది వినుంటారు. ఈ టర్మ్ మెడికల్ టర్మినాలజీలో మమ్స్ అంటాం. చాలా సర్ప్రైజింగ్గా మమ్స్ గురించి ఈ లాస్ట్ 2 yearsలో మళ్ళీ ఎక్కువ నాయిస్ అవుతుంది. బట్ అసలు ఈ నాయిస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫస్ట్ టైం డిస్క్రైబ్ చేశారు అని అంటే 5th century BCలో హిపోక్రటిస్ అప్పట్లోనే చెప్పారు. ఏమని చెప్పారనంటే పెరటైటిస్ అంటాం. ఇక్కడ మనకి పెరటిడ్ గ్లాండ్ ఉంటుంది, అది వాపు వస్తుంది. అండ్ మేల్స్లో స్క్రోటల్ సాక్ వాపు వస్తుంది అని చెప్పారు. అప్పట్లోనే డిస్క్రిప్షన్ ఉంది. అప్పటి నుంచి మనము ఎక్కడికి వచ్చాం, ఆ డిసీజ్ని మనం ఎదుర్కోవటంలో కానీ, లేదా ప్రివెంట్ చేయటంలో కానీ, లేదా దాని కాంప్లికేషన్స్ని ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నాం అనే దాంట్లో ఎంతవరకు వచ్చాము అని అంటే డెఫినెట్గా మమ్స్ సీరియస్ ప్రాబ్లం అవ్వకుండా ఆల్మోస్ట్ నివారిస్తున్నాం. టీకాలు ఇప్పించినా కూడా గవద బిళ్ళలు వచ్చే అవకాశం ఉంటుందా? వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్లో కూడా మమ్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవటం మొదలుపెట్టారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఆ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనే దాంట్లో మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ 3 కవర్ అవుతాయి. ఎంఆర్ వ్యాక్సిన్లో మీజిల్స్, రుబెల్లా మాత్రమే కవర్ అవుతాయి. మమ్స్ గురించి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసాము అని చెప్పి వైరస్కి కోపం వచ్చింది. నా గురించి అంత పట్టించుకోవట్లేదు, మీజిల్స్ గురించి, రుబెల్లా గురించి ఎక్కువ భయపడుతున్నారని చెప్పి మళ్ళీ విజృంభించింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎంఆర్ వ్యాక్సిన్ మనకి ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ కాబట్టి స్కూల్స్లో కూడా బాగా ఇచ్చారు. సో మీజిల్స్ అండ్ ఆల్మోస్ట్ రుబెల్లా కేసెస్ చాలా వరకు తగ్గినాయి. అయితే మమ్స్ ఇంక్రీజ్ అయినాయి. ప్రైవేట్ సెక్టర్లో మామూలుగా తీసుకునే వ్యాక్సిన్స్లో దాని బూస్టర్ డోస్ తీసుకొని పిల్లలందరిలోనూ వచ్చింది. 4 to 5 years అప్పుడు. ఇదేంటంటే ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్స్ మనం మార్చుకుంటూ ఉంటాం. డిసీజ్ నేచర్ మారుతున్నప్పుడు, ఎపిడీమియాలజీ మారుతున్నప్పుడు, ఇన్సిడెన్స్ మారుతున్నప్పుడు స్లైట్గా మనం స్కెడ్యూల్స్ మార్చుకుంటూ వెళ్తాం. ఇనీషియల్గా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అంటే 15 monthsకి ఇచ్చేవాళ్ళు. సెకండ్ డోసు 4 to 5 years మధ్యలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 9 monthsకి ఇదివరకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇచ్చే దగ్గర ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అండ్ తర్వాత మళ్ళీ 15 monthsకి బూస్టర్ ఇస్తున్నాం. 4 year ప్లస్కి 15 months అండ్ 9 months తీసుకుంటే 4 year ప్లస్కి అక్కర్లేదు అని అంటున్నారు. బట్ ప్రీవియస్గా 15 months అప్పుడు తీసుకుని 4 year బూస్టర్ అంటే సెకండ్ డోస్ తీసుకొని పిల్లలందరిలోనూ మమ్స్ వచ్చింది లాస్ట్ 2 yearsలో. అండ్ ఇంట్రెస్టింగ్లీ 3 year 10 months అయిందనుకో, 3 year 10 months ఏజ్ వాళ్ళల్లో కూడా చూశాను. అంటే ఇంకొక 1-2 monthsలో మమ్స్ బూస్టర్ ఉన్న వాళ్ళల్లో ఈలోపు ఎపిడమిక్ లాగా అందరికీ వచ్చినప్పుడు వీళ్ళని కూడా అటాక్ చేసింది. సో అందుకని మమ్స్ ఇన్సిడెన్స్ పెరిగింది లాస్ట్ 1-2 yearsలో. అండ్ అందుకని మళ్ళీ ఫోకస్ దాని మీదకి వెళ్ళింది. గవద బిళ్ళల మూలంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి? సీరియస్ కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చు, బట్ కాంప్లికేట్ అయిన వాళ్ళల్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ కోల్పోతారు. ఒకటి, కొంతమందికి ఆ తీవ్రంగా జ్వరం వచ్చి విపరీతంగా నొప్పెట్టి ఇన్ఫెక్ట్ అయితే సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. రేర్గా కొంతమందిలో హియరింగ్ వినికిడి పోవచ్చు.
గవద బిళ్ళల మూలంగా అబ్బాయిలకు భవిష్యత్తులో పిల్లలు పుట్టారా? మేల్స్లో అంటే మగపిల్లల్లో పర్టికులర్గా రేర్గానే జరుగుతుంది. బట్ ఆర్కైటిస్ అంటాం, దాని మూలాన స్క్రోటం లోపల టెస్టిస్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి రేర్గా వాళ్ళకి ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనే అవకాశాన్ని దూరం చేయొచ్చు. సో ఇది లక్షలో ఒకళ్ళకి జరిగినా చాలా తీవ్రంగానే కన్సిడర్ చేయాలి. అండ్ ఈ పాసిబిలిటీ ఉన్నప్పుడు వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు అనేది మనం చెప్పలేం కాబట్టి కంపల్సరీ మమ్స్ ఇమ్యునైజేషన్ చేయించుకోవాలి. గవద బిళ్ళలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? గవద బిళ్ళలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్ చేయించుకోవటం, దానిపైన ఇంకా బ్యాక్టీరియా ఇన్వేట్ చేయకుండా చూసుకోవటం. ఒకవేళ టెస్టిస్ అండ్ స్క్రోటల్ సాక్ ఇన్ఫ్లేమ్ అయితే ప్రాపర్ స్క్రోటల్ రెస్ట్ ఇవ్వటం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తీసుకోవటం, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవ్వకుండా నివారించే అవకాశం ఉంటుంది. గవద బిళ్ళలు సోకినప్పుడు పిల్లలకు చాలినంత విశ్రాంతితో పాటు మంచి పోషకాహారాన్ని అందించాలి. తరచుగా దవడలపై వేడి నీటి కాపడం పెడుతూ ఉండాలి. నొప్పి తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రల్ని వాడొచ్చు. కడుపులో నొప్పి, ఇతరాత్ర దుష్ఫలితాలు కనిపిస్తూ ఉంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఇక గవద బిళ్ళలు సోకకుండా పిల్లలకు తప్పనిసరిగా టీకానిప్పించాలి.